గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నేను కలిసిన తర్వాత సార్ ప్రమోషన్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి, మీరు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నా మాట పూర్తి అవ్వకముందనే ఇది వినాలి, నాకు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన మధ్యలో ఒక చిన్న సంభాషణ మీరు విని తీరాలి మీరు అందరూ, ఎందుకంటే ఇది మీకు చెప్పాలి, నేను మీతో షేర్ చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, హరీష్ చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏం చేస్తుందంటే మనిషిని ఒక ఉన్న పడని ఒక చోట ఉండనిది, లేచి తంతా ఉంటుంది, 10 మందితో మాట్లాడు, 10 మంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగిరాయి, గట్టిగా ఆరు, ఇంకోటి చేయి అని చెప్పి సక్సెస్ మనిషిని ఒక ఉన్న చోట ఉండనిదు. ఈ సక్సెస్ మనిషికి ఎంత అవసరమో, ఎంత చెడు చేయాలో అదే చెడు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. బట్ ఆ సక్సెస్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, అంటే చెప్పారు ఆయన, అది నీకు సంబంధం లేని మాటలు మాట్లాడేస్తుంది, నీకు సంబంధం లేని వ్యక్తులను హర్ట్ చేస్తారు, మనం ఏం మాట్లాడినా సక్సెస్ తర్వాత ఒక తప్పు వెతుకుతూ ఉంటారు. అందుకే ఒక సినిమా హిట్ అయిపోగా నేను ఎప్పుడు అది నాది కాదు, సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడతాను, సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ సినిమా నాది కాదని చెప్పి నేను దాని నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్పారు. అప్పటికి నేను ఇంకా కన్విన్స్ చేస్తున్నా, లేదు సార్ ఒక్క కామన్ ఇంటర్వ్యూ ఏదన్నా చేద్దాం, ఒక్క సక్సెస్ ప్రోగ్రామ్ చేద్దాం, ఇంకా సినిమాని ఇంకా బాగా ప్రమోట్, ఇంకా నేను ప్రయత్నిస్తున్నా. అప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సినిమా సక్సెస్ కదా, అవును సార్ చాలా పెద్ద సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనబడాలి అన్నారు.